అందరికీ శుభోదయం. ఈరోజు ఓటగడ్డ ప్రాంతంలో 28 వార్డు పరిధిలో ఉన్నటువంటి ఒక కుటుంబంలోనే మొత్తం కుటుంబం అంతా కూడా ఇన్నోసెంట్. అంటే అందులోని ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు అన్నదమ్ములు, పెద్ద ఆయన సపరేట్గా ఉంటున్నారు, రెండో ఆయన సారిపిల్లి వెంకటరమణ, సారిపిల్లి అప్పలనారాయణ, అలాగే వాళ్ళు సిస్టరు కనక అనే ఆమె పూర్తిగా ఇన్నోసెంట్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఏదో ఆ అక్కగారు వాళ్ళ ఇంట్లోనే వీళ్ళందరూ ఉంటున్నారు. అయితే ఈ విషయం మనకి కోండ్రు సతీష్ అనే నా బ్రదరు, పీతల వాసు అనే నా బ్రదరు, వీళ్ళు తర్వాత జిల్లా పరిషత్ జంక్షన్లో ఉన్నటువంటి నా సోదరుడు, ఏం పేరు, ఈశ్వరు కదా తమ్ముడు, కనకల ఈశ్వర్ తమ్ముడు ముందుగా నాకు తెలియపరిచిన ఈ విషయంకి ఈరోజు నేను వచ్చాను. ఇందులో కనిపిస్తున్నటువంటి ఈ సారిపిల్లి వెంకటరమణ గారు గతంలోనే ఆటో వేసేవారు. మా కనీసం ఒక 25-30 ఇయర్స్ సీనియర్ అయినా. తర్వాత వాళ్ళ బ్రదరు ఇతనికి కూడా అదే పరిస్థితి, పేర్లెస్ అయిపోయారు ఇద్దరును. దానికి తోడుగా వాళ్ళ సిస్టరు, ఆమె పూర్తిగా ఇన్నోసెంట్ అండి, ఆమె పూర్తిగా ఇన్నోసెంట్, అసలు ఆమెకేమీ తెలీదు. తర్వాత వాళ్ళ అక్కగారికి కూడా అదే పరిస్థితి, కాకపోతే కొంచెం అటు ఇటు తిరిగాడుతుంది ఆవిడ. ఇప్పుడు వీళ్ళకి మన స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను 3 months వాళ్ళ కుటుంబానికి సరిపడే రేషను, అంటే ఒక 25 kgs రైస్తో పాటు కిరాణా సామాను మొత్తం ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. దానికి తోడు ఈ వెంకటరమణ గారికి కూడా మన కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండ్ స్టిక్ కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఇతను చాలా ఆత్మగౌరవంగా ఉండే మనుషులు. మరి అనారోగ్యం పాలైతే ఎంతటి వాళ్ళకైనా ఇదే పరిస్థితి. మరి ఎవరైనా ఈ విధంగా మరి తప్పదు. కనుక ఒక చేయూత అందించడానికి ఈరోజు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్కి మాకు అదృష్టం కలిగించినటువంటి కనకల ఈశ్వర్కి, అలాగే కోండ్రు సతీష్ బాబుకి, పీతల వాసు అన్నయ్య, వీళ్ళందరికీ కూడా నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు నేను పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు పరిస్థితి మెరుగుపడినంత వరకు నాకు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా నేను ముందుకు వీళ్ళకి చేస్తాను. కానీ ఒకే ఇంట్లోనే 4 ఉండడం అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కొంతమంది దీన్ని గమనించి నాకు చేయూత అందిస్తే నేను వీళ్ళకి ఎంత సాధ్యమైతే ఒక 3 months కాదు, వీళ్ళకి కోలుకునే వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్ వీళ్ళకి రేపు వచ్చి వీళ్ళకి నేను అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అందజేస్తాను. మాయ, మీరు దీనికి చిన్నబోకండి. ఎవరి పరిస్థితిని అంటే రేపు పొద్దున నా పరిస్థితి బాగోపోయి మీరు బాగుంటే నాకు పెట్టండి. ఇందులో పేదోడు గొప్పోడు అనేది లేదు. కాలం ఎప్పుడు ఎలా తిప్పుతుందో తెలీదు. మనం బాగున్నా మన పరిస్థితులు బట్టి మనం అలా తయారవుతాం. మీరు దీనికి చిన్నబుచ్చుకోకుండా నేను 3 నెలలు రేషను పూర్తిగా ఇస్తాను. నాది స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. నేను మీ కళ్ళ ముందు పెరిగిన వాడినే, మనందరం కలిసి ఒక ఆటో స్టాండ్లో పెరిగిన వాళ్ళమే. నువ్వు దీనికి ఏమి చిన్నబుచ్చుకో అవసరం లేదు. పూర్తిగా మీకు అర్హత ఉన్నది. మీ ఒకే ఇంట్లోనే ముగ్గురు ఇలా ఉన్నారంటే నాకు కూడా తెలియదు. నేను తప్పకుండా మీకు 3 నెలల వరకు నేను సహాయం అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్.